మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటూ పుట్టా మధు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి ప్రాంతంలో పుట్టా మధుతో పాటు ఆయన అనుచరులు చేసిన చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయనకు సంబంధం లేని విషయాలల్లో జోక్యం చేసుకొని ఆయన పరిధి దాటి మాట్లాడడాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇటువంటి అనవసర ప్రేలాపన వల్ల ఇప్పటికే పార్టీ మీరు మీ అనుచరుల వల్ల మంత్రి ప్రాంతంలో తీవ్ర నష్టం కలిగింది. అది ఇతర ప్రాంతాలకు కూడా సోకకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోల్ బెల్ట్లో టీబీజీకేఎస్ నాయకులు లేదా సింగరేణి కార్మికులు ఉన్నదే మొత్తం 40,000 మంది కార్మికులు. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. మేము అంతగా ప్రభావితం చేయగలిగే ఆ స్థాయిలో కనుక్కుంటే మొత్తం ఈ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా సింగరేణి నాయకులకు సింగరేణి కార్మికులకే టికెట్ ఇవ్వాలి. వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి అడగడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను. ఇది రాష్ట్ర పార్టీ కూడా గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ టీబీజీకేఎస్ స్వతంత్రంగా ఒక ట్రేడ్ యూనియన్ పాలసీలో ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నడపాలనేటువంటి లక్ష్యం కొద్దీ మార్చి 23న రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో నిర్ణయం తీసుకున్నాం. ఓ 6 ఏళ్ల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా